ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులతో వరుస భేటీ అవుతున్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల వివాదంపై చర్చించారు. తెలంగాణ వాటా నీళ్లను కోరారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్. సీఎం ఢిల్లీ టూర్ పై డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏ అంశాలపై చర్చించారు? సూర్య, ప్రస్తుతానికి భేటీ ఇంకా కొనసాగుతుంది. సిఆర్ పాటిల్ తోటి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీరెడ్డితో పాటు కొంతమంది అధికారులు కూడా వచ్చారు. ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశం, రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్నటువంటి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలోనే సిఆర్ పాటిల్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. కృష్ణా నది జలాలకు సంబంధించి ఏపీకి కేటాయించినటువంటి వాటా కంటే ఎక్కువగా నీటి కేటాయింపులు నీటిని తీసుకెళ్తుంది, దాంతో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ కూడా గతంలోనే ఒక లేఖ రాశారు. ఇప్పుడు దాని ఫాలో అప్ మీటింగ్గానే ప్రస్తుతం మనం ఈ మీటింగ్ను చూడాల్సి ఉంటుంది. సీఎం అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు, వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఈరోజు ఈ భేటీలో పాల్గొంటున్నారు. కీలకంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో త్వరితగతిన ఒక కేటాయింపుల విషయంలో కావచ్చు, లేకపోతే ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇప్పటికే బనకచెల్ల ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే కొన్ని అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్టులు అనుమతులు లేకుండానే కడుతూ తెలంగాణ ప్రాంతానికి నష్టం చేకూర్చేలాగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా కేంద్ర మంత్రి దృష్టికి వెళ్ళబోతున్నారు. ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారో ఆ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వాదనలు కూడా విన్న తర్వాత తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే అనుమతులు లేకుండా ఏవైతే కడుతున్నారో వాటిని ఆపేలాగా ఏపీ పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు భాగంలో ఈ భేటీ అయితే ఉంది. ఇక మిగతాకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల అనుమతులకు అలాగే ఎస్టిమేషన్కి సంబంధించి కీలకమైనటువంటి అనుమతులు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క ప్రాజెక్టు, ఇట్లాంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వం నుంచి కూడా అనుమతులు అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కలిసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 18,000 కోట్లకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయంటూ స్వయంగా ప్రధాని ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి పర్సూయింగ్ కూడా ఈ భేటీలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ భేటీ ముగిసిన తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం భేటీ కాబోతున్నారు. కీలకంగా మెట్రో ఎక్స్పాన్షన్తో పాటు ఇటు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి హైదరాబాద్ డెవలప్మెంట్ సహా పట్టణాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రెండు భేటీలు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే ఈ రెండు కేంద్ర మంత్రులతోటి భేటీలు అనేది కూడా అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ అయినట్టుగా సమాచారం ఉంది. ఇక ఈ భేటీలు ముగిసిన తర్వాత అధిష్టాన పెద్దలను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. 10వ తారీఖు లోపు నామినేషన్లు అనేది కూడా దాఖలు చేయాల్సి ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా అధిష్టాన పెద్దల్ని కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. సూర్య.